తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం మంత్రులు, గతంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుసగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. చాలా వరకు టికెట్ల కేటాయింపులో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా కేటాయించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం ఇదే ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తూనే ఆపరేషన్ హైదరాబాద్ ని చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ హైదరాబాద్ ఉన్నటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఇటీవలనే గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లారు. గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో కొన్ని రోజుల క్రితం నేరుగా గద్వాల విజయలక్ష్మి సైతం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రత్యేక ఆకర్షించడం కొంత చర్చనీయాంశం కూడా అయింది. ఈరోజు ఏకంగా దీపాదాస్ మున్షి కేశవరావు ఇంటికి వెళ్లి తమని పార్టీలోకి ఆహ్వానించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఇక విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విజయలక్ష్మి, దాంతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక పూర్తిగా మేయర్ని సైతం కాంగ్రెస్ పైకి తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే దీపాదాస్ మున్షి ఈరోజు కేశవరావు నివాసానికి వెళ్లి తనని కేశవరావు కుటుంబంలో ఉన్నటువంటి కేశవరావుని, ఆ తర్వాత గద్వాల విజయలక్ష్మిని ఇద్దరు కూడా ఆహ్వానించడం తెలుస్తోంది. మాట్లాడుతున్న ఈ అంశానికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, సో పెద్ద ఎత్తున ఆపరేషన్ కాంగ్రెస్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలని, సిట్టింగ్ ఎంపీలను కావచ్చు, అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే పార్టీలో చేరికలతో ప్రోత్సహిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో సైతం ఇదే ఆపరేషన్ కాంగ్రెస్ ని చేపడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? వేగంగా మేయర్ని ఆహ్వానించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సఫలీకృతం కావచ్చు? ఇంతకీ మేయర్తో పాటుగా ఎవరెవరు భేటీ అయ్యారు? ఏ అంశాలు చర్చకు వచ్చాయి? మనోజ్, అటు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి అటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా వెళ్ళి ఆమెను పార్టీలోకి కూడా ఆహ్వానించారు. ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లారు. కేశవరావుతో భేటీ అయ్యారు. తమని పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ కాంగ్రెస్ తమ వ్యూహాలు రచిస్తోంది. చాలా మంది సిట్టింగ్ ఎంపీలను సైతం తమ పార్టీలో జాయిన్ చేసుకుంది. అటు మాజీ ఎమ్మెల్యేలని, ప్రస్తుత ఎమ్మెల్యేలను కూడా గాలం వేస్తాం పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో అదే రకంగా ప్రస్తుతం సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక ఈరోజు కేశవరావుతో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. సో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మాట్లాడడం శ్రీధర్, చెప్పండి. మనోజ్, అటు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి అటు దీపాదాస్ మున్షి వెళ్ళడం ప్రస్తుతం పార్టీలో కూడా అటు ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికి ఒకవైపు గత కొంతకాలంగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరతానే ఒక ప్రచారం మాత్రం కొనసాగుతుందని చెప్పాలి. దీనికి బలం చేకూరుతో వైపు కూడా ఈ రోజు దీపాదాస్ మున్షితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు అటు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు గద్వాల విజయలక్ష్మి సైతం కూడా తన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన విధానాన్ని కూడా వైపు కూడా పూర్తి స్థాయిలో తన కార్యకర్తలతో ఆలోచించి పార్టీలోకి వెళ్లే విషయాన్ని కూడా వాళ్ళతో చర్చించి నిర్ణయం చెప్తానని చెప్పింది. ఇప్పటికీ ఒకవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి చూసాం. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టగానే అటు రేవంత్ రెడ్డిని వెళ్లి కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. విజయలక్ష్మి అప్పుడు కూడా మాట్లాడుతూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్నదానికి కూడా ఒకవైపు తమ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి అభివృద్ధి కొరకు, మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నిధుల కొరకు వెళ్లాలని చెప్పినప్పటికీ కూడా ఒకవైపు కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులను, మాజీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి నేతలు, నాయకులందరినీ కూడా ఆకర్షించే పనిలో ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలో ఒకవైపు కాంగ్రెస్ 10కి పైగా సీట్లు సాధించడం లక్ష్యం ఒకవైపు అయితే, హైదరాబాద్ లో ముఖ్యంగా ఒకవైపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హైదరాబాద్ లో జీహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడ కూడా గెలవలేకపోయింది. కేవలం ఇబ్రాహీంపట్నం సీట్ తప్ప జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క సీట్లు గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో, ఎందుకంటే మరి ఈ పార్లమెంట్ ఎన్నికల అనంతరం కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు మళ్ళీ వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకు పరిమితమైంది కాబట్టి జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఒకవైపు కూడా బలాన్ని పెంచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని ఆకర్షించడం వంటి పనులు కూడా ఒకవైపు కాంగ్రెస్ కూడా
చేస్తూ ముందుకెళ్తుందని చెప్పాలి. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలతో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి సైతం కూడా పార్టీలో చేరారు. మరోవైపు మాజీ డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ గూటి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి ఒకవైపు పార్టీలో చేర్చుకుంటే ఆమెతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా మల్కాజ్గిరి కానివ్వండి, సికింద్రాబాద్ సంబంధించి కానివ్వండి, మరోవైపు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి చెవెల్ల భువనగిరి వంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పార్లమెంట్ స్థానాల్లో వైపు కూడా జిహెచ్ఎంసీలో ఆకర్షిస్తే వాటి అన్నిటి మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీట్లను కూడా గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతుంది. ముఖ్యంగా ఒకవైపు జిహెచ్ఎంసీ పార్టీ బలోపేతంతో పాటు ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకోవడం, పార్టీని బలోపేతం చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పాలి. మరోవైపు ఇప్పటికటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా అటు బీఆర్ఎస్ నేతల్ని అటు సిట్టింగ్ ఎంపీలను అలాగే సిట్టింగ్ ఒక ఎమ్మెల్యేని చేర్చుకున్న నేపథ్యం ముఖ్యమంత్రి కూడా ఒకవైపు మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది, బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పి ప్రకటించిన అంశం ఏదైతుందో దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఒకవైపు కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతూ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి రోజుకు ఒక్కొక్కరిని కూడా ఒకవైపు పార్టీలో చేర్చుకునే విధంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. మనోజ్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా గద్వాల విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ ప్రత్యేక ఆకర్షించనుకుంది. ఇక పెద్ద ఎత్తున ఆపరేషన్ కాంగ్రెస్ పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, తమ గేట్లు కనుక ఎత్తితే కాంగ్రెస్ పార్టీ గేట్ ఎత్తితే కనుక పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం అంటూ కూడా తను చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కాంగ్రెస్ పేరిట పెద్ద ఎత్తున తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ హైదరాబాద్ కూడా కొనసాగింపు కనపడుతోంది. దీనిలో భాగంగానే కేశవరావు కుటుంబాన్ని ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. సో రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. సో కేశవరావు ఇంటికి వెళ్ళి నేరుగా దీపాదాస్ మున్షి తమని పార్టీలోకి ఆహ్వానించారు. ఇదని కూడా తన కూతురు గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ మేయర్తో పాటుగా ఆయన కూడా పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కొంత కార్యకర్తలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే కూడా గద్వాల విజయలక్ష్మి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని ఆహ్వానిస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి మరింతగా కొంత పవర్ కూడా పెరిగే అవకాశం. ఎందుకంటే చేవెళ్ళ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంటరీ నియోజకవర్గాలు కూడా జిహెచ్ఎంసీ పరిధి లిమిట్స్లో కొంత భాగస్వామ్యం ఉన్న కారణంగా కొంత ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో విజయలక్ష్మిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వచ్చింది. చూద్దాం మరి చాలా వరకు చేరికలతో కాంగ్రెస్ పార్టీ బిజీ అవుతున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రియాక్ట్ కాబోతుంది. చాలా వరకు మేజర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీకి నేతలు కూడా తరలి వస్తున్నారు. మరి ఇదే రకంగా కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహరచన చేయబోతోంది, మరి గద్వాల విజయలక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఈ పార్టీ చేరిక అంశంపై ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.